హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డ. ఈరోజు వీడియో వచ్చేసి మేము పానీపూరి తినడానికి వెళ్ళామండి. సో మా వాడికి పానీపూరి అంటే చాలా ఇష్టం. వీడు మామూలుగా ఏమన్నా తినరా అంటే అస్సలు తిండు, కానీ ఈ పానీపూరి చేతిలో పెట్టగానే మొత్తం లటుక్ లటుక్ అని మొత్తం ఒక్కొక్కటి వేసేస్తాడు. సో వీడికి ఇచ్చేసి మేము తినేసాము. ఇక్కడ పక్కనే సర్కస్ పెట్టారండి. సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సర్కస్ అనేది ఉంటుందని. నార్మల్గా పానీపూరి తినడానికి వెళ్తే ఇక్కడ ఈ సర్కస్ కనిపించింది. వీళ్ళు అసలు చాలా డేర్ చేస్తున్నారండి. ఈ అమ్మాయి అలా అక్కడ ఒక సన్నపాటి కరెంట్ వైర్ ఉంటుంది కదా, కొద్దిగా లావుది, అట్లాంటి దానిపైన ఈ అమ్మాయి నడుస్తూ వెళ్తుందంట. అని ఈ అమ్మాయి నడుస్తూ వెళ్తుండగానే ప్యారల్గా కింద ఒక అతనైతే వెళ్తున్నాడండి. సో ఆ అమ్మాయి కానీ పడిపోతే పట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పి, బట్ వీళ్ళు అసలు చాలా డేరింగ్ చెప్పొచ్చు. ఈ అమ్మాయి ఒక్కదే ప్రతిదీ చేస్తుందండి. కిందన వీళ్ళైతే మ్యూజిక్ అట్లాంటివి పెట్టి మనీ అడుగుతున్నారు. సో మొత్తం అందరి దగ్గర గూగుల్ పే నడుస్తుంది కదా, అందరూ గూగుల్ పేనే చేశారు. సో ఈ అమ్మాయి ఇలా నడుస్తుంది కదా, తన చేసుకున్న బ్యాలెన్స్ అంతా స్టిక్లోనే ఉంటుందండి. స్టిక్ని బట్టి వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. బట్ నాకు చాలా డేంజర్ అనిపించింది. అండ్ పక్కన ఒక బుడ్డోని కట్టి పైకి ఒక స్టిక్ పోల్ మీద లైక్ సన్నపాటి స్టిక్ మీద కట్టి ఇలా పైకి పెట్టి చాలాసేపు ఉంచారండి. ఆ అమ్మాయి ఎలా నడుస్తుందో మీరు కూడా చూడండి. అసలు చాలా భయం అనిపించింది. తను ఏదో నార్మల్గా గోడ మీద నడుస్తున్నట్టు చాలా ఈజీగా నడిచేసింది. ఇది ఫ్రంట్కి నడిచింది కదా, మళ్ళీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ అదే వైర్ మీద నుంచి బ్యాక్ సైడ్ కూడా నడిచిందండి, రివర్స్ నడిచింది. అండ్ మధ్యలో కూర్చుంది, దండం పెడుతుంది, ఇలా చాలా చేసిందండి ఈ వైర్ మీద. కానీ బ్యాలెన్స్ చేసుకోవడం మాత్రం చాలా కష్టం. అండ్ వీళ్ళకి డొనేషన్ ఒక్కొక్కళ్ళు ఇస్తున్నది కూడా చాలా హైలో ఇస్తున్నారండి, లైక్ 500,000 అట్లా ఆ టైప్లో ఇస్తున్నారు. సో మొత్తం ఈ అమ్మాయి క్రెడిటే, చాలా బాగా చేసింది. సో నేను కొంచెం అయితే క్లిప్ క్యాప్చర్ చేశాను తప్పించి ఎక్కువసేపు ఉండలేదు మేము. అండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలీదు. ఇక్కడ బస్తీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారండి. సో మేము ఒక 5 minutes చూసేసి రిటర్న్ వెళ్ళిపోయాం మేము ఇంటికి. మా వాడు ఈ సర్కస్ అంతా అయ్యే లోపల ఇంకో ప్లేట్ పానీపూరి కూడా జాయిగా లాగిస్తున్నాడండి. వీడికి పానీపూరి అంటే చాలా ఇష్టం. దీనికి తీసుకెళ్ళేటప్పుడు ఫుడ్ తినిపించేసి తీసుకెళ్తాము.
సో వీడికి పొట్ట ఇంకా ఎంతో పట్టదు అని చెప్పి తక్కువగా తింటాడని చెప్పి, కానీ వీడు పానీపూరి అస్సలు వదిలిపెట్టాడు.